జగన్ ప్రజల వద్దకు వెళ్లే భాగంగా యాత్రలు చేస్తున్నారు. అది సిద్ధం సభల పేరుతో యాత్రలు చేపట్టారు. అలాగే రోడ్ షోల టైంలో ఆయన బస్సు దిగి మరీ జనాలను కలుసుకున్నారు. వారితో ముచ్చటిస్తున్నారు. ఇదంతా గత 15 రోజులుగా జగన్ మేమంతా బస్సు యాత్ర సందర్భంగా చోటు చేసుకుంటున్న విశేషాలివి. మరోవైపు జగన్ బస్సు యాత్రలో భారీ గజమాలలు స్పెషల్ అట్రాక్షన్ గా మారిపోయాయి. మొదటి నుంచి రెస్పాన్స్ రావడంతో క్రేన్ సాయంతో భారీ గజమాల తీసుకుని వస్తున్నారు. దాంతో వాటి వల్ల కూడా ఇబ్బందులు వస్తున్నాయి. ఇవన్నీ తెలుసుకొని జగన్ భద్రతను పెంచాలని నిఘా విభాగం పోలీసులకు కీలక సూచనలు చేస్తుంది. జగన్ బస్సు యాత్ర స్టార్ట్ అయిన తర్వాత ఇప్పటికీ 2 దాడులు జరిగాయి. మొదటి దాడి విషయానికి వస్తే అనంతపురం జిల్లా గుత్తిలో జగన్ పై చెప్పులతో దాడి చేశారు. కానీ జగన్ కి అవేమీ తగలకుండా సెక్యూరిటీ అడ్డుకున్నారు. కానీ ఇప్పుడు 2వ దాడి. ఇది ఏకంగా ఒక రాయి ఆయన ఎడమ కంటి బొమ్మకు తగిలి గాయమైంది. త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. లేకపోతే అదే కణితి మీద తాకి ఉంటే జగన్ ప్రాణానికే ముప్పు అని అంటున్నారు. అలాగే కంటి మీద దాడి జరిగితే ఖచ్చితంగా కన్నుపోయి ఉండేదని అంటున్నారు. మరోవైపు జగన్ మీద రాళ్ల దాడి జరగడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. ఏపీ పోలీసులను నివేదిక అడిగింది. 2 రోజులలో ఆ నివేదిక ఈసీకి చేరుతుందని అంటున్నారు. ఇంకోవైపు జగన్ భద్రతకు సంబంధించి ఇంటెలిజెన్స్ వర్గాలు పలు సూచనలు చేశాయి. ఇక మీదట సిద్ధం సభలలో జగన్ ర్యాంప్ వాక్ చేయకూడదని వారు ఖచ్చితమైన సూచనలుగా చెప్తున్నారు. అలాగే జగన్ ప్రయాణిస్తున్న బస్సుకి 100 మీటర్ల దూరంలో మాత్రమే జనాలను అనుమతిస్తారు. ఆ లోపలికి ఎవరికి రానియకుండా భారీ భద్రతను ఏర్పాట్లు చేస్తారు. అదేవిధంగా జగన్ కూడా బస్సు టాప్ పైకి ఎక్కి జనాలను అభివాదం చేయడం కంటే ఎక్కువ సమయం బస్సులోనే ఉంటూ ఆ విధంగా రోడ్ షోలను చేయాలని సూచిస్తున్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే జగన్ బస్ యాత్రలో భారీ గజమాలను నిషేధిస్తున్నారు. వాటిని ఇక మీదట ఎవరూ తీసుకురావద్దని పేర్కొన్నారు. జగన్ మీద రాళ్ల దాడి జరిగిన కేసులో ఇప్పటికైతే పోలీసులు విచారణ చేస్తున్నారు. అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద చూస్తే జనానికి జగన్ కి మధ్య మాత్రం ఒక పెద్ద గ్యాప్ ని పెంచేలా భద్రతా సూచనలు చేస్తున్నారు. మరి వీటిని జగన్ ఎంతవరకు పాటిస్తారు అన్నది చూడాలి. ఎన్నికల సీజన్ కాబట్టి కంపల్సరీ జనంలోకి వెళ్ళాలి. వారితో తప్పకుండా కలవాలి, ముచ్చటించాలి, వారి బాధలు తెలుసుకోవాలి. ఇక ఇలాంటి టైంలో జగన్ కి భద్రతను మరింతగా పెంచాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ సూచనలు ఎంతవరకు పాటిస్తారో, యాత్ర ఎలా సాగబోతుందో చూడాలి. सक्कू सक्केंद्र सक्कू सक्कू बाय 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 बायेंद्र भार्गव हाय बाय గిరాకి వచ్చే టైం ఏంది కస్టమర్లు వస్తున్నాడు రేట్ కలిపిగురి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం